హాయ్ అండి అందరికీ. మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు రైస్‌ని అవాయిడ్ చేయాలని చూస్తాం కదా! అప్పుడు ఈ కీనువా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫుల్ ఫైబర్ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి. ఇది ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి ఇది కుక్ చేసుకోవడం రాదు. ఇది 1 గ్లాస్ తీసేసుకొని చాలా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే దీనికి లైట్‌గా పొట్టు ఉంటుంది. ఆ పొట్టు పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. చూసారా, ఈ కప్‌తో ఒక కప్ తీసుకున్నా నేను. మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒక గంట సేపు ఖచ్చితంగా నానబెట్టేసుకోవాలి. మనకి మిల్లెట్స్ ఎంతసేపు నానితే అంత బాగా కుక్ అవుతాయి. ఇలా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. స్లోగా కుక్ చేసుకుంటేనే అయితే చక్కగా కుక్ అవుతుంది. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఆయిల్ లేదంటే సాల్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇది ఉడుకుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. చూసారా, ఇది చక్కగా కుక్ అవుతుంది. ఇది మనం కుక్ అవుతూ ఉంటే ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మంచిగా మొలకలు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. పువ్వులాగా విచ్చుకుంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న మంట మీద కుక్ చేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికిస్తే తొందరగా మాడిపోతుంది. అది సరిగ్గా కుక్ అవ్వదు. మనకి డైజెషన్ అవ్వడానికి కూడా ప్రాబ్లం వస్తుంది. మిల్లెట్స్ అనేది ఎంతసేపు నానబెట్టి వండితే అంతసేపు బాగుంటుంది. తొందరగా కుక్ అవుతుంది. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, రెడీ అయిపోయింది. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకి తొందరగానే అయిపోతుందండి. ఉడకడానికి ఎంత పెద్ద టైం ఏం పట్టదు కూడా. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. నేనైతే ఇది లంచ్లోకి, డిన్నర్లోకి, మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఇంత కొంచెమే ఉంది కదా అని అనుకుంటున్నారు కదా, కానీ ఇది కొంచెం ఒక కప్పు తింటే ఫుల్ అయిపోతుందండి. అందుకే ఇలాంటి రెసిపీస్ మనం అన్నం అవాయిడ్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ తింటే మనకి కడుపు ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, 1 కప్ తీసుకున్నాను కదా, అది నేను లంచ్లోకి తీసుకున్నాను. మిగతాది 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కదా, అది వేరే రెసిపీస్ చేశాను, చూపిస్తాను చూడండి. ముందుగా 1 కప్ తీసుకొని నేను లంచ్లోకి 1 కప్పు పప్పు తీసుకొని అది లంచ్లో తిన్నాను. ఆ రోజు నేను టమాటా పప్పు చేసుకున్నాను, దాంతో తిన్నాను. చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇది లంచ్లోకి చేసుకున్న తర్వాత డిన్నర్లోకి ఒక సలాడ్ చేసుకున్నాను. దాంట్లోకి వేయడానికి ఇలా స్ప్రౌట్స్ నానబెట్టేసుకున్నాను. స్ప్రౌట్స్ చేసుకున్నాను శనగలతో. మీకు కావాలంటే పెసర్లతో అయినా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చాయో స్ప్రౌట్స్ అనేది. ఇవి రాగా తింటే మనకి డైజెషన్ అవ్వదు కాబట్టి కొంచెం అవి మీద ఉడకబెట్టేసుకోవాలి. అవి ఉడికేంత వరకు నేను చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ 1 కప్పు తీసుకున్నాను. తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, హాఫ్ ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పొడిగా చీలికలాగా కట్ చేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి సాల్ట్, పెప్పర్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి మంచిగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంకా ఇందులో ఏమీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాలంటే ఇందులోకి కీరా తురుము ఉంటే కీరా తురిమేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోకి సలాడ్స్లోకి ఏ వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందో అదన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను నార్మల్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత పల్లీలు ఉంటాయి కదా, అవి ఒకసారి వేయించి పెట్టేసుకుంటే మనకి ఇలాంటి సలాడ్స్ చేసుకునేటప్పుడు ఉపయోగపడతాయి. మనకి ఎప్పుడన్నా తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అందులో వేసేసుకోవాలి. చూసారా, 1 కప్పు మాత్రమే ఉన్న కిన్వాకి మనం ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కొంచెం రెసిపీ అనేది పెరుగుతుంది. మనకి ఈ కప్పు మాత్రం మనం అయితే ఒక్కరం తినలేమండి, ఫుల్గా అయిపోతుంది. ఇది నేను ఇంట్లో ఇద్దరం షేర్ చేసుకున్నాము. అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఉంది కదా కిన్వా, ఇంకో బౌల్ ఉంది కదా, దానికోసం మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటున్నాను ఒకరోజు నైట్ ముందే. అదే ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి చియా సీడ్స్, నానబెట్టుకున్న చియా సీడ్స్ తీసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. తర్వాత అందులోకి ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో కొబ్బరి పాలైనా లేకపోతే ఆల్మండ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. 1 కప్పు పాలు తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడు మిల్లెట్స్ తోటి అటుకులు కూడా వస్తున్నాయి, అవైనా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేవని చెప్పి నేను చియా సీడ్స్ తీసుకున్నాను.
మీ దగ్గర ఉంటే అవైనా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి హనీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. హనీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చలికాలమే కాబట్టి బయట పెట్టేసుకున్నా ఏమీ పాడవదు. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. మార్నింగ్ లేచిన తర్వాత మనం తినే టైంకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం ఒక గంట ముందే తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కూలింగ్ అంతా పోయిన తర్వాతనే తినాలి. చూసారా, ఇలా కలిపి పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఒక గంట ముందు తీసుకున్నాను బయటికి. కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రూట్ మీరు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బనానా ఉన్నాయని బనానా వేసుకున్నాను. మీ దగ్గర యాపిల్ ఉంటే యాపిల్ అయినా వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ అయినా వేసుకోవచ్చు, ప్రొమోగ్రానేట్ అయినా వేసుకోవచ్చు. లేదంటే మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగోస్ అయినా వేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది. 3 రెసిపీస్ ఎమ్మీగా ఉంటాయి. మీకు డైట్ చేస్తున్న మన ఫీలింగ్ కూడా కాకుండా ఎంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.